నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది. ఇప్పటివరకు దేశంలో అటువంటి కేసులు ఏ రాష్ట్రంలో కూడా నమోదు కాలేదు. ఇలాంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం, ఈ వ్యవహారానికి కింగ్ పిన్గా వ్యవహరించినటువంటి ఎస్బీఐ మాజీ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు, ఆయన అమెరికా ప్రభుత్వానికి ఒక లేఖ రాశారట. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి సమయంలో ఆ విభాగానికి, అంటే ఎస్బీఐ విభాగానికి ఆయనే చీఫ్గా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి పింక్ బాస్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్, ఆయనకు అత్యంత సన్నిహితుడు ఈ రావు గారు. ఆయన హయాంలో కొంతమంది అధికారులను పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ, మరికొంతమంది వ్యాపారస్తులు, జర్నలిస్టులు, ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినటువంటి ఘనత, కీర్తి అంతా వీరే సంపాదించుకున్నారు. ఇలాంటి సందర్భంలో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి అధికారులు ప్రణీత్ రావు, అలాగే భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ఈ నలుగురు కూడా జైల్లోనే ఉన్నారు. ఆల్రెడీ 9 నెలల నుంచి ఈ కేసు నడుస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తి, ప్రధాన నిందితుడు A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఆయన్ని పట్టుకోవడానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఆయన చూస్తే అమెరికాలో ఉన్నాడు. ఇదిగో వచ్చేస్తుందా, అదిగో వచ్చేస్తుందా, విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తా, నా తప్పేమీ లేదు, అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎలా చెబితే అలా విన్నాను, చేశాను, కాబట్టి నేను పూర్తిగా మీకు సహకరిస్తా అన్నాడు. ఏదో సామెతల దొంగ పోలీసు కథలేగా పోలీసులు నోటీసులు పంపిస్తున్నారు, అదిగో వస్తున్నా, ఇదిగో వస్తున్నా, ఇది మాత్రం అమెరికా నుంచి రావట్లా. ఇప్పుడు తాజాగా ఆయన యుఎస్ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్, ఒక లేఖ రాయటం, అక్కడ కోర్టు ద్వారా కూడా ఈయన అప్రోచ్ అవుతున్నారు. నన్ను రాజకీయ శరణార్థిగా చూడండి, నేను ఒక మంచి పోలీస్ అధికారిగా పనిచేశాను, రేవంత్ సర్కార్ నాపై కుట్ర పన్ని నన్ను మానసికంగా వేధించడానికి ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు, కాబట్టి నాకు సెక్యూరిటీ కావాలి అని చెప్పి తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వటం, ఇవన్నీ చకచకా జరిగాయి. అమెరికా వెళ్ళి అరెస్ట్ చేసేందుకు కూడా తెలంగాణ పోలీసులు సిద్ధంగా ఉన్నారు, ఇంటర్పోల్ సహాయం ద్వారా. సో ఇటువంటి క్రమంలో ఈ ప్రభాకర్ రావు ఏదైతే అమెరికా ప్రభుత్వానికి రిక్వెస్ట్ లెటర్ అనేది పెట్టారో దానిపై ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అరెస్ట్ అయినటువంటి నలుగురు కూడా మా చీఫ్ ఎలా చెబితే మేము అలాగే నడిచాం, ఆయన కనుసనల్లోనే మేము నడిపించాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఏ రకాలుగా వేధించారు, కొంతమందిని కిడ్నాప్ చేశారు, సందట్లో సడేమియేలాగా వారికి ఉన్నటువంటి అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ ముసుగులో కొంతమంది అధికారులు కూడా లబ్ధి పొందారు. రాధాకిషన్ రావు అందులో నెంబర్ 1 టాస్క్ ఫోర్స్ విభాగంలో పనిచేసినటువంటి అధికారి. సో ఇలాంటి క్రమంలో తాజాగా జరిగిన పరిణామాలను బేస్ చేసుకొని చెప్తే కనుక ఈ కేసులో హైదరాబాద్కు సంబంధించి ఒక శాటిలైట్ ఛానల్ చైర్మన్ ఆయన కూడా పరారీలోనే ఉన్నారు. వీరంతా కథ నడిపించారు, కర్త కర్మ క్రియ, రావ్ అండ్ బ్యాచ్ లాగా. అదే పోలీసులు కూడా అనుమానించారు, నిజమైంది కూడా. అంటే కేసీఆర్ చెప్పినటువంటి పద్ధతిలోనే వీరంతా వెళ్ళారు. కాబట్టి ప్రభాకర్ రావు ఒకవేళ అరెస్ట్ అయితే గులాబీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కూడా అరెస్ట్ అవుతారు. ఎందుకనంటే ఈ యొక్క ప్రణీత్ రావు, అలాగే ఈ ముగ్గురు, భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, రాధాకిషన్ రావు, ఈ నలుగురు మొత్తం మీద చెప్పినటువంటి ఆ యొక్క ఏదైతే కన్ఫెషన్ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని చూస్తే కనుక ఈ వ్యవహారంలో కింగ్ పిన్గా వ్యవహరించింది ప్రభాకర్ రావు.
ప్రభాకర్ రావు అరెస్ట్ అయితే గులాబీ పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 బయటకు వస్తారు. వారు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు అనేది ఒక నిర్ధారణకు వచ్చారు తెలంగాణ పోలీసులు, ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులు. ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా చూడాలి. ప్రభాకర్ రావు వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వెళ్తుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పటికే ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. కొంతమందిని త్వరలోనే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి క్రమంలో ఆయన లేఖ అనేది నాకు రక్షణ కల్పించండి అని చెప్పి, నా పాస్పోర్ట్ రద్దు చేయొద్దు, ఇన్ని రకాలుగా ఆయన లేఖలో చాలా అంశాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా నాకు ఆరోగ్యం సహకరించట్లేదు కాబట్టి నేను ఇండియాకి వెళ్ళలేకపోతున్నాను, కానీ రేవంత్ సర్కార్ నన్ను టార్గెట్గా చేసుకుని నన్ను అరెస్టు చేసేందుకు చూస్తున్నారు అని చెప్పి. మొత్తానికి ఏ విధంగా వెళ్తారు? న్యాయ నిపుణుల్లో అలాగే రాజకీయ వర్గాల్లో అధికార వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది ఆసక్తికరమైనటువంటి. ఏం జరుగుతుంది, రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా నమోదైనటువంటి వ్యవహారం ఇప్పటి వరకు దేశ చరిత్రలో జరగల. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని, ఇతర అంశాలను కూడా ధ్వంసం చేసినటువంటి ఈ యొక్క గనులు, హార్డ్ డిస్క్లు మాయం చేయటం, ధ్వంసం చేయటం, ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి వాటినన్నిటినీ ఎక్కడా కూడా అడ్రస్ లేకుండా చేశారు. ఒక రాష్ట్రానికి సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది గుండికాయ. అలాంటి డిపార్ట్మెంట్లో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు, ముఖ్యంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని. సో మొత్తానికైతే రేవంత్ సర్కార్ దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం.